రెడ్డి గారు చెప్పండి, యుద్ధ పరిస్థితులు వీటి మీద మీరు కూడా మాట్లాడిన తర్వాత మేజర్ గారి దగ్గరికి వెళదాం. కొమ్మినేని గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. ముందుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి 23 ఏళ్ల మురళీ నాయక్ ఏదైతే యుద్ధంలో అమరుడయ్యాడో, సో ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ప్రభుత్వం కూడా అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. రెండోది, ఇక్కడ మేజర్గా చూస్తే కావాలని పాకిస్తాన్ కొరి తెచ్చుకుందని చెప్పాలి. అనేక సార్లు భారతదేశం మీద కవ్వింపు చర్యలు చేపట్టి భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది సైనికుల్ని టార్గెట్ చేసుకొని వెళ్ళినా కూడా భారతదేశం చాలా సంయమనంగా వద్దు, యుద్ధం వద్దు అనేటటువంటి దాంట్లోనే దౌత్య ధోరణి ప్రదర్శిస్తూ ఇది మంచి వాతావరణం కాదని చెప్పే అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా చెప్తా ఉన్నా కూడా వాళ్ళు డైరెక్ట్గా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను డైరెక్ట్గా టార్గెట్ చేసి మొన్న ఏదైతే దాడి చేసి 26 మందిని చంపారో కిరాతకంగా, చంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసింది. అంతే తప్ప ఎక్కడ ఏ పౌరుల జోలికి కూడా వెళ్ళలేదు భారతదేశం. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి ఉగ్రవాదుల్ని ఏదైతే చంపింది. కానీ పాకిస్తాన్ అప్పటికన్నా తేరుకోవాలి కదా, తేరుకోకుండా ఇంకా కవింపు చర్యలు చేస్తూ భారత భూభాగంలోకి అటాక్ చేస్తూ ఇప్పుడు నిన్న 26 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా కావచ్చు, ఇంకో ద్వారా కావచ్చు వాళ్ళు అటాక్ చేసినటువంటి పరిస్థితి. ఓ పక్క అటాక్ చేస్తున్నారు, మళ్ళీ యుద్ధం వద్దని చెప్పి మిగిలిన దేశాలతో ఇది ఇరాన్ డిక్లేర్ చేశారని ఎవరు చెప్తున్నారు. నిన్న ఇంకా పాకిస్తాన్ యుద్ధం డిక్లేర్ చేసిందో లేదో చూడాలి. వాళ్ళు పైకేమో ఏది వద్దు అన్నట్టుగా, లోపలేమో వాళ్ళు ఎవరైనా దాడులు ఆపేస్తే ఎక్కడైనా వాతావరణం అనేది సామరస్యపూర్వకంగా ఉంటుంది. వాళ్ళు దాడులు చేస్తున్నారు ఓ పక్క, మిగిలిన దేశాల ద్వారానేమో వద్దు యుద్ధం ఆపేయమని చెబుతున్నారు. వాళ్ళేమో భారత భూభాగంలోకి డైరెక్ట్గా పౌరుల మీద అటాక్ చేస్తున్నారు, మనం పౌరుల మీద అటాక్ చేస్తూ యుద్ధం వద్దు ఆపేయండి అని చెప్తారు. అంటే ఇక్కడ వాళ్ళ బుద్ధి అనేది మరోసారి బయటపడిందని చెప్పాలి. రెండోది, ఏ దేశమైనా సైనికులను తయారు చేసిద్ది, కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులు తయారు చేస్తారు. ఎవరైనా అసలు ఎంత దారుణం అండి ఇది. సో ఒకటి, భారత్ పాకిస్తాన్కి సంబంధించి ఈ వాతావరణం కరెక్ట్ కాదనే చెప్పుకోవాలి. కానీ పాకిస్తాన్ ఆ విధంగా కవింపు చర్యలు చేపడుతుంటే భారతదేశం చూస్తూ ఊరుకోదు కదా. సో మన ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడన్నా పాకిస్తాన్ ఆపేయాలి. భారతదేశం మన మీద అటాక్ చేస్తుంది, మనం చేసిన తప్పు చర్యకు వాళ్ళు ప్రతిచర్య చేశారు, సో మనం వాళ్ళకి సంబంధించినటువంటి పౌరుల్ని మనం కాల్చి చంపితే మన ఉగ్రవాద స్థావరాల మీద వాళ్ళు దాడి చేశారు, రేపు పొద్దున అది ఇంకా వేరే దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి అప్పటికైనా వాళ్ళు ఆపేయాల్సింది. ఆపకుండా ఇంకా కవింపు చర్యలు చేపడుతుంటే ఖచ్చితంగా ఈ వాతావరణం మంచిది కాదు కదా. సో పాకిస్తాన్ ఇప్పుడు ఆపకపోతే ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పౌరులకు కూడా ఇబ్బందికర వాతావరణం లేదు. ఇప్పటికైనా వాళ్ళు అది ఆపుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. రైట్. రాజారెడ్డి గారు గోరంట్ల నుంచి. రాజారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి, సంక్షిప్తం. నమస్తే అన్న, నేను వచ్చి మందలపల్లి పంచాయతీ పుడుగులపల్లి. మా జవాన్ చనిపోయాడు కదా అబ్బాయి మురళీ నాయక్, నాకు కొడుకుకి సమానం, మేమంతా పక్కన పొలాలు. వారి కుటుంబానికి మనందరి తరఫున కూడా సానుభూతి తెలియజేయాలి. నిన్న వచ్చే మా జగన్ సార్ కూడా మాట్లాడాడు ఫోన్ లో. నిన్న మేము కూడా అక్కడే ఉన్నాము, వాళ్ళ ఫ్యామిలీతో అంతా మాట్లాడినాము. మా ఉషా చరణ్ మేడం కూడా వచ్చింది, మాట్లాడింది. జగన్ సార్ కూడా ఏమన్నా వీలైతే మంగళవారం రావచ్చు అన్న మాకు అక్కడ వాళ్ళు మాట్లాడేదానికి వీలైతే. అన్న ఒక్కటైతే, అబ్బాయి నేను చిన్నప్పటి నుంచి చిన్న పిల్లనప్పటి నుంచి ఏం చేస్తావు నువ్వు చదువుకున్న తర్వాత పెద్దవాడు అవుతావంటే, అంకుల్ నేను ఒక్క దూరన మిలిటరీలో వేసుకున్న నా జెండా నేను చనిపోయిన తర్వాత మన ఇండియా పతాకాన్ని వేసుకోవాలని వాళ్ళ పాపం చాలా బాధ అవుతున్నా. తర్వాత వచ్చి వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఫాదర్ వచ్చి ముంబైలో పనిచేసేవాడన్నా పాపం. తర్వాత వచ్చి ఆమె కష్టపడి పనిచేశారు. ఈ రోజు మా జగన్ సార్ మొట్టమొదటి ఫోన్ చేసి మాట్లాడినందుకు జగనన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానా. ఇంకేమంటే మేమేమంటే సంతోషపడేదేమంటే, ఒక విధంగా యుద్ధంలో వాడు అనుకున్న కోరిక నెరవేర్చుకున్నాడు అనేది జోహార్లు అర్పించాలి తప్ప. అక్కడే ఉన్నాం. ఆయన ఆ కుర్రవాడు కాబట్టి ఆవేశంలో అలా అన్నాడు, ఆయన కోరిక అది కావచ్చు. కానీ మనం అయితే బాధపడక తప్పదు కదా. 23 ఏళ్ల వయసులో పాపం ఆ రకంగా ఆయన భారతదేశం కోసం వీరమరణం చెందటం అనేది అది చూస్తున్నాం, దురదృష్టం. రైట్. రాజారెడ్డి గారు, థ్యాంక్ యూ. ఇక రిటైర్డ్ మేజర్ శివకరణ్ గారు చెప్పండి, ఈ 3 రోజులుగా జరిగిన పరిణామాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎంత మేరకు మనం పాకిస్తాన్కి బుద్ధి చెప్పగలిగాం, ఏమిటి తాజా పరిణామాల మీద ప్రధానంగా మీరు మాట్లాడండి. దాడులు ఇటు మన వైపు కూడా దాడులు చేస్తుంటే మనం గట్టిగా సమాధానం ఇస్తున్నామనేది ప్రధానంగా వస్తున్న సమాచారం. మీకున్నటువంటి సమాచారం ఏంటి, మీ విశ్లేషణ ఏమిటి? జై హింద్ అండి, నమస్తే మీ అందరికి. అండ్ మీరు అనుకున్నట్టు ఇప్పుడు మురళీ నాయక్ గారి సాక్రిఫైస్ అయితే మీరు కరెక్ట్ గా చెప్పినారు. దేశానికి సాక్రిఫైస్ ఇచ్చేకండి ఇంకా పెద్ద సాక్రిఫైస్ లేదు, సుప్రీం సాక్రిఫైస్. అండ్ వి కండోల్ హిస్ డెత్. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఇది. ఇప్పుడు మురళీ నాయక్ గుట్టి వాళ్ళ ఫ్యామిలీ అతను కాదు, మన అందరి దేశం అందరికి ఫ్యామిలీ లాగా అనమాట. ఎనీవే, మీరు అన్నట్టు ఈ 3 రోజుల్లో అయ్యేది చూస్తే
లాస్ట్ 22 ఏప్రిల్ అయిన దాని పరిణామంలో ఇవన్నీ జరిగినాయి. ఫస్ట్ మనము వాళ్ళ ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మన దిక్కు నుంచి కరెక్ట్గా రైట్ఫుల్ యాక్షన్ వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాల మీద మనం అటాక్ చేస్తాం. అయితే పాకిస్తాన్ ఏం చేయాలి? యాజ్ అ కంట్రీ వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీకి ఆన్సరబుల్ ఉన్నారు కాబట్టి దే రిప్లైడ్ విత్ సర్టన్ అటాక్స్ అండ్ కొన్ని డ్రోన్స్ మిసైల్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ బార్డర్ ఏరియాస్లోనే జరిగినాయండి చాలా మటుకు. అయితే చాలా అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అఫీషియల్ బ్రీఫింగ్ ఇంతవరకు 2 అయినాయండి. దాంట్లో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, మనము వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ చేసినామో అక్కడ ముందు వాళ్ళ టెర్రరిస్ట్ తోని కనెక్షన్ లింక్స్ ఏముండేది, ఏ విధంగా డ్యామేజ్ అయిందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదే కాక ద హోల్ క్యాంపెయిన్ ఏదైతే అవుతుందో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ దానికి ఒక టోన్ ఉంది. ఇప్పుడు ఆ క్యాంపెయిన్లో కూడా ఉమెన్ ఆఫీసర్స్ ముందుకు వచ్చి బ్రీఫింగ్ చేయడము, టు ద పాయింట్ కరెక్ట్గా చెప్పడము, కర్నల్ సోఫియా ఖురేషి, తర్వాత వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, వీళ్ళందరూ బ్రీఫింగ్ చేసినప్పుడు ఒక మెసేజ్ స్ట్రాంగ్ కంట్రీకి ఇవ్వడం జరుగుతుంది. దాట్ మనము పాకిస్తాన్ ఏమైనా చేస్తే మనం ఊరుకోము, మనం కూడా తిప్పి కొడతామన్నట్టు చెప్పినాం. కానీ సేమ్ వ్యూలో అక్కడ ఫారెన్ సెక్రటరీ కూడా చెప్పినప్పుడు మనం ఉన్నప్పుడు కంట్రోల్డ్, ప్రిసైజ్గా, నాన్ ఎస్కలేటరీ అంటున్నాం. మనం వీ డోంట్ వాంట్ ఎస్కలేషన్. మనము దీన్ని ఒక పెద్ద వార్ లాగా చేయడం లేదు, ఇంకా పెద్ద కావద్దని మనం ఓన్లీ రిటాలియేట్ చేస్తున్నాము, రెస్పాండ్ చేస్తున్నాము. కానీ నిన్న కూడా మళ్ళీ సెకండ్ థర్డ్ డే కూడా పాకిస్తాన్ చాలా జాగాలలో షెల్లింగ్ అయింది మన దగ్గర. అండ్ మన ఎయిర్పోర్ట్స్ అన్ని 24 ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేయడం జరిగింది. అయితే పాకిస్తాన్ రోల్ దీంట్లో ఏముందంటే, ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అంటున్నట్టు ఎందుకు చేయాలి పాకిస్తాన్ అనే క్వశ్చన్ వస్తే, దే ఆర్ ఆన్సరబుల్ టు దేర్ కంట్రీ ఆల్సో. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఇవన్నీ చర్యలు అవుతున్నాయి. కానీ నిన్న మొన్న మనము వాళ్ళు చేసిన దాన్ని, ద వే వి డిఫెండెడ్ అవర్ సెల్స్, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా కేపబుల్గా ఉందండి. ఓ గ్రిడ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఎక్కడ కూడా వాళ్ళ మిసైల్స్ తోటి కానివ్వండి, డ్రోన్స్ తోటి కానీ మన దానికి ఎక్కడో డ్యామేజ్ కాలేదు. అండ్ అది మన టెక్నాలజీతోని, తర్వాత మన మ్యాన్ పవర్ ఏతుందో, మన ట్రైన్ మ్యాన్ పవర్ ఏతుందో సమర్థవంతంగా ఎదుర్కోవడం, దాన్ని మనం అందరం ప్రశంసించాలి. అయితే ఇప్పుడు నిన్న రాత్రి జరిగిన దాంట్లో 3 ఫ్రంట్ లైన్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవిని టార్గెట్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్స్ ఆర్ ఎ వెరీ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ లింక్ అండి, దాట్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. ఎయిర్పోర్ట్స్ టార్గెట్ చేసినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు అక్కడ వాళ్ళ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ 2 కూడా అక్కడి ఇంకా ఆపరేట్ చేయలేవు. నార్మల్ యుద్ధం అన్నప్పుడు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అనుకుంటాం మనం, కానీ లాజిస్టిక్స్లో ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే అమ్యునేషన్ ఉంటుంది, మళ్ళీ ఫ్యూయల్ ఉంటుంది, అన్ని వేరే వేరే తీసుకెళ్ళాలి కాబట్టి అన్నిటి మనము వీ హ్యావ్ యాక్చువల్లీ డ్యామేజ్ ఆల్ దాట్ నెట్వర్క్ అనమాట. వాళ్ళు చేసింది మొన్న ఏంటంటే, మన ఏదైతే జమ్మూ, మళ్ళీ పఠాన్కోట్, నగరోటా ఆ ఏరియాలో టార్గెట్ చేసినారు. అది ఇట్స్ ఎ వెరీ నారో స్ట్రెచ్, అబౌట్ 70-80 కిలోమీటర్ స్ట్రెచ్ అది. అక్కడ బార్డర్ రేంజ్ ఫ్రమ్ అబౌట్ 30 కిలోమీటర్స్ టు 5 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నమాట. వాళ్ళు ఏం చేసినారు, మన లాజిస్టికల్ నెట్వర్క్ని క్లోజ్ చేయడానికి చాలా ప్రయత్నించినారు. కానీ మన ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్తోని అది మనం ప్రతిఘటించినాము, అది వాళ్ళని సక్సెస్ కానియలేదు. అండ్ వీఆర్ స్టిల్ ఆన్ బోర్డ్ అనమాట. అయితే మొన్న జరిగిన దాంట్లో వాళ్ళు చాలా మటుకు రాజస్థాన్, ఈ పంజాబ్ దిక్కు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుస్తున్న రిపోర్ట్స్ ప్రకారం శ్రీనగర్ సైడ్ కూడా కొంచెం యాక్టివిటీ అవుతుందని తెలుస్తుంది. కానీ మన బ్రీఫింగ్ త్రూగా తెలిసింది ఏంటంటే, ఆల్మోస్ట్ లే నుంచి, అంటే లే అంటే మొత్తం నార్త్ సైడ్ ఉన్నది, అక్కడి సర్క్రీక్ వరకు. సర్క్రీక్ ఏమో గుజరాత్లో ఒక ఛానల్, అది గుజరాత్ ఇంకా పాకిస్తాన్ నుంచి అయితే సింధ్ ఉందో సపరేట్ చేస్తుంది అనమాట. ఈ మొత్తం స్ట్రెచ్ దగ్గర దగ్గర 3000 కిలోమీటర్ల బార్డర్ ఇది మొత్తం. అయితే దీంట్లో ఇంటర్నేషనల్ బార్డర్ అని ఉంటుంది, ఎల్ఓసి అని ఉంటుంది. అయితే ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర దగ్గర 2000+ కిలోమీటర్స్, ఎల్ఓసి ఏమో ఒక 540-600 కిలోమీటర్స్ ఉంది అనమాట. ఇంటర్నేషనల్ బార్డర్ మీద బిఎస్ఎఫ్ ఉంటుంది, ఎక్కడైతే వాళ్ళు చొరబాట్లని ఆపుతున్నారు. ఎల్ఓసి దగ్గర ఆర్మీ ఉంటుంది. సో ఇవన్నీ సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇవి అపరెంట్లీ సీమ్ టు బి ఇన్ కంట్రోల్. మనము వీఆర్ కాలింగ్ ద షాట్స్. వాళ్ళు మనని బాగా ప్రొవోక్ చేస్తున్నారు యుద్ధానికి రావాలి చేయాలని. మనము చాలా రెస్ట్రెయింట్ తోటి కంట్రోల్డ్గా రెస్పాండ్ చేస్తున్నాము. ఇది ఇంకా ఇవాళ చూడాలి ఏ విధంగా పరిణామాలు. అంటే ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ వార్గా మారే అవకాశం ఉంటుందా? వాళ్ళ పాకిస్తాన్ యొక్క కవింపు చర్యల నుండి, దుందుడుకు చర్యల నుండి, వాళ్ళు రాత్రి కూడా శ్రీనగర్ దగ్గర కూడా పేలుళ్ళు వచ్చాయని, అట్లాగే ఉదంపూర్ దగ్గర, జమ్మూ దగ్గర ఇట్లా వచ్చినాయని వార్తలు వచ్చినాయి కదా. సరే, మన వాళ్ళు తిప్పికొట్టుండొచ్చు, కానీ ఈ పరిణామం ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది? ఎంత స్థాయిలో మనం యుద్ధం చేయాల్సి ఉంటుంది? అసలు పాకిస్తాన్ తట్టుకోగలుగుతుందా ఈ యుద్ధాన్ని? నన్ను అడిగితే టిపికల్ డిస్కషన్స్ అవుతున్నాయి. యుద్ధం కాదని అనుకుంటున్నాము.
ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ ఇన్ నో పొజిషన్ టు టేక్ అ వార్. ఇండియాకి ఏం లేదు, ఇండియా ఇన్ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. మనం డిక్టేట్ చేయొచ్చు మనకు వార్ కావాలా లేదా అని. పాకిస్తాన్ ఆ పొజిషన్ లేదు. కానీ దీన్ని వాళ్ళు సస్టైన్ చేయడం, ఇప్పుడు స్మాల్ ఆర్మ్స్ ఫైర్ అవుతుంది, ప్లస్ కొంచెము మిసైల్స్ వస్తున్నాయి, మోటార్ ఫైరింగ్ అవుతుంది, వీళ్ళు కంటిన్యూస్గా సస్టైన్ చేయడం చాలా కష్టం. ప్లస్ ఇంటర్నేషనల్ గా వీళ్ళు ఐసోలేట్ అయినారు. యుఎస్ఏ నుంచి ప్రెషర్ ఉంటుంది, చైనా నుంచి ప్రెషర్ కావచ్చు, వేరియస్ కంట్రీస్ ప్రెషర్ ఉంటుంది, మిడిల్ ఈస్ట్ నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది. దీంతో వీళ్ళు ఇది కంటిన్యూ చేయలేరని అనిపిస్తుంది. మేబీ కొంచెం షార్ట్ టర్మ్, ఇంకో 1-2 రోజులు అట్లా కావచ్చేమో. దే ఆర్ వాంటింగ్ అనమాట టు కమ్ అండ్ నెగోషియేట్ ఆర్ టాక్. కానీ ఇండియా ఆ సిచ్యువేషన్ లో వాళ్ళని రానియడం లేదు. మనం ఒక హైబ్రిడ్ మోడల్లో మనం ఆపరేట్ చేస్తున్నాము. ఫుల్ స్కేల్ వార్ కాకుండా ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్ తోటి మనది నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇంకా ఆర్మీ 3 కలిసి పనిచేస్తున్నాయి. ఇంకా ఒకటి చూసుకోవాలి, మన గ్రౌండ్ యాక్షన్ ఏం కాలేదు. ఇంకా నేవల్ బ్లాకేట్ తో కరాచీ పోర్ట్ క్లోజర్ అని మాట్లాడుతున్నాము. ప్లస్ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ త్రూగా అంటే మన విమానాలు కూడా వన్ సైడ్ పోయినట్టు ఏమి ఇంకా డైరెక్షన్స్ లేవు, క్లియర్ గా ఇండికేషన్స్ లేవు. మిసైల్స్ అండ్ వీటితోనే డ్రోన్స్ తోటే ఫైర్ చేస్తున్నాము. ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్ తోటి. అదే కాక ఒక డిప్లొమాటిక్ గా తర్వాత ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అవన్నీ కూడా కలిసి మనం ఒక ఇంటిగ్రేట్ హోలిస్టిక్ అప్రోచ్ చేస్తున్నాం. నిన్న కూడా మీరు చూసిండొచ్చు, బికాస్ ఇట్స్ స్లైట్లీ ఆఫ్ ద థింగ్. IMF లో వెళ్ళి వాళ్ళు ఏదో లోన్స్ కోసం అడుగుతున్నారు. దాంట్లో కూడా మనము వీ బిన్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ మన స్టేట్ మనం చేయగలిగినాము. దీంట్లో ఒకటే థ్రెట్ ఏముందంటే, ఏం డ్యామేజ్ అయినా కూడా పాకిస్తాన్ క్యాన్ మేక్ ఇట్ మచ్ బిగర్ దెన్ వాట్ ఇట్ ఇస్. సపోజ్ మనకు కొంచెం నష్టం అయితే ఇంకా పెద్దగా ప్రొజెక్ట్ చేసుకొని ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేయొచ్చు, సింపతి ఫ్యాక్టర్ ప్లే చేయొచ్చు. అది ఇండియా షుడ్ అవాయిడ్. ఇండియా షుడ్ నాట్ ప్లే ఇన్ టు దేర్ హ్యాండ్స్. ఇప్పుడు రైట్ నౌ ఆల్ ద ట్రంప్ కార్డ్స్ ఆర్ విత్ అస్ అండ్ వీ కెన్ కంట్రోల్ ద narrative ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో దీన్ని కొంచెం మనము ఇంకా మన సైడ్ కూడా ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేసుకున్నాము. ఒక ఇటువంటి దాంట్లో కొలాటరల్ డ్యామేజ్ అని అవుతుంటుంది. ఎట్లయితే మన సైడ్ మురళీ నాయక్ అని మనం కోల్పోయినామో, వాళ్ళు నిన్న లాహోర్ సైడ్ ఒక ఫ్లైట్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇట్లా అయినప్పుడు ఎయిర్పోర్ట్స్ దగ్గర ఉన్నాయని క్లోజ్ చేస్తాము. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దని. ఫ్లైట్స్, డొమెస్టిక్ ఫ్లైట్స్, ఓన్ ఫ్లైట్స్ ప్లస్ ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ రాకుండా మనం 24 ఫ్లైట్స్ క్లోజ్ చేసి మన దగ్గర ఏం ఎయిర్ ట్రాఫిక్ లేదు. కానీ వాళ్ళు దాన్ని ఉల్లంఘిస్తున్నారు. దాంట్లో కూడా ఎట్లయితే వాళ్ళు వేరే దాంట్లో కొన్ని రిలీజియస్ ప్లేసెస్ లో, స్కూల్స్ లో టెర్రరిస్ట్ దాగున్నారో, ఈ డొమెస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో కూడా వాళ్ళు ఫ్లైట్స్ యూజ్ చేసి డిఫరెంట్ విధంగా ఒక బ్రేకింగ్ ఆల్ నార్మ్స్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ ఏమంటారు వార్ఫేర్ అనమాట. ఇవన్నీ చేయకుండా ఉంటే బాగుండు. కానీ దట్స్ వాట్ యూఆర్ ప్రొజెక్టింగ్. కానీ మీరు అన్న ప్రస్తుతానికి వార్ అయ్యే క్వశ్చన్ లేదేమో అని అనిపిస్తుంది. బికాస్ పాకిస్తాన్ కెనాట్ టేక్ ద వార్. ఇట్స్ నాట్ అబౌట్ us. Pakistan cannot afford to take the risk of a war right now. Correct.